మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, మన జీవితంలో మనం ఎన్నో విషయాలు అడుగులు వేసుకుని ముందుకు వెళ్తాం. ఎన్నో గొప్ప కార్యాలు జరగాలని కోరుతాం, ఎన్నో విషయాలు చూడాలని కోరుతాం. అయితే ఎవరో ఒకరు మనల్ని వెనక్కి లాగుతుంటారు. కొన్నిసార్లు కంపెనీలో ఒక వ్యక్తి, కొన్నిసార్లు బిజినెస్ చేస్తున్న చోటు కావచ్చు, కొన్నిసార్లు కుటుంబంలో కావచ్చు. ఎక్కడో ఏదో చోట మనకు వెనక్కి లాగుతూనే అనిపిస్తుంది. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ధైర్యంగాని. ఈరోజు అలా ఎవరిని ఉంటే మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని దర్శిస్తూ మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని బలపరచడానికి మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలోంచి అబ్రాహాము గురించి వివరిస్తూ, అబ్రాహాము జీవితంలో దేవుడు అబ్రాహాముకు చెప్పే విధంగా, అబ్రాహామా, నీవు నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుంచి బయటికి రమ్మని చెప్పాడు. నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎన్నో కార్యాలు నీకు చేస్తాను, బయటికి రామని చెప్పి దేవుడు అబ్రాహామును కోరాడు. అబ్రాహాము వెలుపలకు వచ్చేసి ఇంకక్కడి నుంచి హ్యాపీగా కానానికి వెళ్ళిపోయాడంటే లేదు. మొదట అబ్రాహాము చేయాల్సిన పని తన ఇంట్లో ఉన్న తన భార్యతో మాట్లాడాలి. తన ఇంట్లో ఉన్న తన భార్యకు విడదీసి వివరించాలి. కారణం, దేవుడు అబ్రాహాముతో మాత్రమే మాట్లాడాడు, సారాయికి చెప్పలే. అబ్రాహామే వెళ్ళి ఇప్పుడు సారాయికి చెప్పి ఒప్పించి తీసుకొని వెళ్ళాలి. ఈ టాస్క్ ఏమవుతుందో ఇది చాలా కష్టమైంది అబ్రాహాముకు. ఎందుకంటే అబ్రాహాము ఏమని చెప్పి ఒప్పిస్తాడా? అమ్మ సారాయి, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు వేరొక ప్రాంతానికి అని చెప్తాడా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? అక్కడికి ఎందుకు వెళ్తాం? చూడు అబ్రాహాము ఏం చెప్తాడు చూడు, అక్కడ బిజినెస్ బాగుంటుంది అందుకే వెళ్దాం అని చెప్తాడా? చెప్పలేడు. అక్కడ మనకున్న గొర్రెలు అధికమైన గొర్రెలు అవుతాయి, కారణం అక్కడ బాగుంది, గడ్డి బాగుందని చెప్తాడా? అక్కడ ప్రాంతాలు బాగున్నాయి, అక్కడ అద్దెకి తక్కువ ఇల్లు దొరుకుతాయి, ఏం చెప్పి తీసుకెళ్తాడు? మీకు చెప్పనా, ఏం చెప్పినా సారాయి లాజికల్ మైండ్ని రీచ్ అవ్వలేడు, సారాయిని సాటిస్ఫై చేయలేడు, సారాయిని సాటిస్ఫై చేయలేడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు సంజాయిషి చెప్పుకొని, నువ్వు విడదీసి వివరించిన వారి లాజికల్ మైండ్కి నువ్వు సాటిస్ఫై చేయలేని ఆన్సర్స్ అని దగ్గర ఉంటాయి. కొన్ని దేవుడు చెప్పిన దేవుని చిత్తములో నువ్వు ఇతరుల్ని సాటిస్ఫై చేయలేకపోతావు. అందరినీ సాటిస్ఫై చేసేయాలి అనే ఆలోచన ఎప్పుడు మంచిది కాదు. కానీ ఒక్కటి చేయొచ్చు, జాగ్రత్త వినండి. సారాయి పట్ల అబ్రాహాము ఎలా ప్రవర్తించి ఉంటాడంటే, జాగ్రత్త వినండి, ఏం చెప్పాలో అవన్నీ చెప్పేసి ఉంటాడు. తన వైపు నుంచి ఏం నచ్చ చెప్పాలో అన్నీ చెప్పేసి ఉంటాడు. కానీ ఒక్కటి చెప్పుంటాడు, దేవుడు మాత్రం మనం పిలుస్తున్నాడు. అక్కడ బిజినెస్ గురించో వేరే విషయాల గురించో మనం వెళ్ళట్లేదు, కానీ దేవుడు మనం పిలుస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తా అని చెప్పాడు, రా కలిసి వెళ్తాం. ఆమె ఒప్పుకోలేదు, ఆ ముద్దన్నది అనుకోండి. ఇప్పుడు ఏం చేసి ఉంటాడంటే దేవుడికి అప్పగించేసి ఉంటాడు. జాగ్రత్త వినండి సంగమా, మీకు ఒక మాట చెప్తాను, ఒక మంచి విషయం చెప్తాను. మనం మన జీవితంలో మనం ఒక విషయం కొరకు ఎంతైతే పనిచేస్తామో సమానంగా దేవుడు కూడా అలాగనే పనిచేస్తాడు. సారాయి విషయంలో అబ్రాహాము ఎలా పనిచేస్తున్నాడో దేవుడు కూడా పక్క నుంచి సారాయి జీవితంలో పనిచేస్తాడు. అబ్రాహాము చెప్తున్న వాటన్నింటినీ కూడా అబ్రాహాము విషయంలో ఫెయిల్ అయిపోచేమో దేవుడు ఫెయిల్ అవ్వనివ్వడు. దేవుడు కూడా తన సామర్థ్యాన్ని ఉపయోగించి సారాయికి విడదీసి వివరిస్తాడు. అది ఎలాగో దేవుడు చేస్తాడు. అయితే నీ పని, నీకు దేవుడు చెప్పన్నాడు కనుక నువ్వు చెప్పంతే. సారాయికి దేవుడు ఇవ్వాల్సిన బలం సారాయికి ఇస్తాడు. సారాయిని దేవుడు ఎలా నచ్చి చెప్పాలో ఆ విధమైన రీతిగా దేవుడు చేస్తాడు. కానీ అబ్రాహాము వెళ్ళి చెప్పాల్సిన పని ఉంది. అబ్రాహాము వెళ్ళాలి. అబ్రాహాముకు తోడుగా దేవుడు కూడా నిలబడతాడు. అదే తుతుకు జరిగింది. సారాయి ఎంత మంచి ఆమెగా ఆమె కనిపిస్తుందో, ఆమె ప్రతి విషయంలో కూడా భర్తకు లోబడుతూనే వెళ్తుంది. దేవుడు ఆ మనసునిచ్చాడు ఆమెకు. ఈరోజు నీ జీవితంలో డిస్టర్బెన్సెస్గా ఉన్నాయేమో, ఏది అనుకూలంగా లేదేమో, ప్రతికూలంగా ఉందేమో, దేవునితో మాట్లాడి చెప్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నా దేవునికి అప్పగించాం. అబ్రాహాము జీవితంలో
దేవుని పైన ఆధారపడటం చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది. నిజమే, అబ్రహాం జీవితంలో దేవుని పైన ఆధారపడటం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఒక సమయంలో హాగరు గురించి ఈ విధమైన ఇబ్బంది కలుగుతుంది. హాగరును ఇష్మాయిల్ని పంపించేసానని చెప్పి సారా చెప్పగానే ఆ మాటకు అబ్రాహాము చాలా కోపం వస్తుంది, చాలా బాధపడతాడు. గృహంలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఇక దేవుని సన్నిధిలో ఉండిపోతాడు. హాగరు గురించి నన్ను ఏం చేయమంటావు, ఇష్మాయిల్ గురించి నన్ను ఏం చేయమంటావు, ఎంతో కాలువ నాతో ఉన్నారు కదా. సుమారుగా 15 సంవత్సరాల దగ్గర ఇష్మాయిల్ అప్పటికే ఉన్నాడు. ఇష్మాయిల్ పైన ఎన్నో హోప్స్ పెంచుకున్నాడు అబ్రాహాం. హాగర్ అక్కడే ఉంది. ఇన్ని సంవత్సరాల కలయిక, లేకపోతే ఇన్ని సంవత్సరాల నడక ఎంత ప్రేమను పెంచుంటుంది ఇష్మాయిల్ పైన. కానీ ఆ రాత్రి దేవుడు చెప్తాడు, పంపించేసే, పర్వాలేదు, వీరిద్దరిని పంపించేసే. వీరిద్దరూ నేను ఇవ్వబోతున్న దాంట్లో వీరు పాలిభాగస్తులు అవ్వలేరు. సగం వినండి జాగ్రత్తగా. ఉదయం లేచి ధైర్యంగా నిలబడి వారిద్దరిని పంపించేశాడు. అబ్రాహాం ఏం నేర్చేసుకున్నాడంటే దేవుని పైన ఆధారపడడం నేర్చుకున్నాడు. సారాతో గొడవపడడం చేయలే, సారాతో గొడవపడుతూ మాట్లాడలే. హాగర్ విషయంలో సారాతో వెగతాలు చేసి నీకేం తెలుసు అసలు, నీ జీవితం ఏంటని చెప్పి ఈ విషయాలు మాట్లాడలే. నిశ్శబ్దం అయిపోయాడు, కామైపోయాడు, దేని వైపు కన్నుంచాడు. ఈరోజు నీ జీవితంలో ఏ చోట ఇబ్బంది కలిగినా దేవుడు చెప్తున్నాడు, నా వైపు చూడు. ఒక సమయంలో అబీమెలెకు ఫిలిస్తీన్ రాజు అబ్రాహాం దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు, అబ్రాహామా, నీవు అన్ని విషయాలు ఆశీర్వదింపబడ్డం నేను చూస్తున్నాను. గమనిస్తే నీవు ఎప్పటికైనా నాకు ప్రాబ్లం తీసుకొస్తావేమో. నీవు బలమైపోతున్నావు, మేము బలహీనలు అయిపోతున్నావు. మేము ఎలా అయితే నేను బాగానే చూసావు, నువ్వు కూడా మమ్మల్ని అలాగే బాగా చూడాలి, మాకు ఏ హాని కలుగు చేయకూడదని చెప్పి ఒక ట్రీట్, ఒక కమనెంట్ ఇద్దరు చేసుకుంటారు. అప్పుడు అబ్రాహాము మాట చెప్తాడు, ఇదిగో అబీమెలెకు నీ దాసులందరూ కూడా నేను త్రవ్విన బావులు కప్పేశారు వాళ్ళు. అప్పుడు అబీమెలెకు అంటాడు, అయ్యో నాకు తెలియదు ఆ విషయాన్ని, నాకు ఇప్పుడు నువ్వు చెప్తుంటే తెలుస్తుంది, నాకు తెలియదు అని చెప్పి ఒక మాట చెప్తాడు. మీకు అర్థమవుతుందా ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలి? అబ్రాహాముకు ఆ జ్ఞానం దేవుడు కలుగు చేశాడు. గొడవకు దిగేవాడు కాదు, ప్రశాంతంగా తన కూర్చోలో కూర్చొని దేవుడు చూసుకుంటాడని ధైర్యంతో ముందుకు అడుగులు వేసే వ్యక్తి అబ్రాహాము. ఈరోజు నేను నమ్ముతున్నాను, నువ్వు గలిబిలి అయిపోతున్నా, నిన్ను ఆపేస్తున్నాడు దేవుడు. పరిగెడుతున్నాడు, నిన్ను ఆలోచనలో పరిగెడుతూ కృంగిపోతూ నిన్ను ఆపేస్తున్నాడు. ఎంతకాలం అయిందో నాకు తెలియదు నీకు పెండ్లి, మొదటి దినం నుంచి ఎంతవరకు కూడా నువ్వు చాలా ఇబ్బంది పడుతున్న వ్యక్తివేమో అమ్మా, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్న వ్యక్తివేమో, కృంగిపోతున్న వ్యక్తివేమో, ఇంకా కడిగేయాలి అనుకున్న వ్యక్తివేమో. ఆధారపడతావు దేవుని పైన, ఆధారపడి చూడ, నెమ్మది నీ హృదయం నిండా ఆయన నింపుతాడు. ఇంక లేదు చాలు, ఇక విడాకులు మంచి అని చెప్పి ఆలోచిస్తున్నావేమో. విడిపోవడానికి దేవుడు నిన్ను జతపరచలేదమ్మా, విడిపోవడానికి దేవుడు నిన్ను జతపరచలేదు. ఈరోజు ఈ లోకం అంతా కూడా ఎన్నో చెప్పచ్చు, ఈ లోకం అంతా ఏ ప్లేస్ మంచిదో వివరించి చెప్పచ్చు, కానీ దేవుని లేఖనాలు చెప్తున్నాయి విడిపోకూడదని, ఇద్దరు కలిసి ఉండాలని కోరుతుంది. ఆ లేఖనాల ప్రకారం బ్రతుకు దేవుడు నీ ద్వారా, నీ భర్త ద్వారా ఏం చేయబోతున్నాడు చూడ. ఈ లోకంలో ఎందరో ఎన్నో కంపెనీస్లో ఎన్నో మాట్లాడచ్చు. ఈ మాట ఈ కంపెనీ అన్నారు కనుక ఈ కంపెనీ మార్చేసి ఇంకో కంపెనీకి వెళ్ళిపోతే ఆ చోట కూడా మాట్లాడితే ఈ లోకంలో ప్రతి చోట, ప్రతి కంపెనీలో, ప్రతి ఉద్యోగంలో కూడా జనాలు నీ గురించి తప్పు మాట్లాడతారు. ఎలా నిలబడతావు? ఎక్కడ నిలబడతావు? మరి దేవుని ద్వారా డీల్ చేయడం మనం నేర్చుకోవాలి. మాట్లాడుకుని మనకి ఎదురుగా మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే 100 మంది మన వెనక మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారిని ఆపగలమా మనం? వారిని ఎలాగైతే మనకు తెలియదు అనుకుంటున్నామో, వారు మాట్లాడలేదు అనుకుంటున్నాం, వీరిని కూడా అలాగే అనుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు చూసి ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఊరుకుంటాడు అనుకున్నారా? దేవుడు ఎవరికి చెప్పాల్సిన జవాబు వారికి చెప్తాడు. సమయానికి ఇద్దాం. ఎవరైనా కళ్ళు మూసుకుంటారు, మీ గురించి ప్రార్థన చేస్తారు. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు
ఏది కూడా వారు నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోకుండా నీపైన ఆధారపడ్డ వారికి నేర్పించండి. ఈ లోకపు విషయాలు, ఈ లోకపు తలంపులు ఈ లోకస్తులు కలిగి ఉంటారేమో కానీ మేం కాదు. మేము క్రైస్తవులు, మేము ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమే, యేసు క్రీస్తు కుమారులుగా పిలువబడుతున్నాం. మేమైతే నీ మాట ప్రకారం ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. నీ వాక్య ధ్యానముతో మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. మేము త్వరపడి నిర్ణయాలు తీసుకుంటున్న విషయాల నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. అయితే ఓ దేవనా, ఏది మంచిదో ఏది చెడో మేము విడదీసి మాకు వివరణ దొరికింది కనుక ఆ ప్రకారంగా మేము ముందుకెళ్ళడానికి ఇష్టపడుతుండగా నీ కార్యం నీ బిడ్డలు జరిగించి నడిపించమని అడుగుతూ యేసునామమున గొప్ప నిర్ణయాల వర తీసుకొని నీ పైన ఆధారపడి గొప్ప కార్యాలు గమనించినట్లుగా నీ కృప దయచేసి నడిపించమని అడుగుతూ యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. త్వరపడి నిర్ణయాలు అవసరం లేదు. తొందరగా నిర్ణయము దేవుని వైపు తిరగాలని తీసుకోవాలి మనం. ఆ తదుకు చూడండి, ఆ తర్వాత చూడండి, గొప్ప కార్యాలు మనం చూస్తాం. God bless you. See you tomorrow.